పెద్దలు డాక్టర్ జె సంజీవరావు గారిని వారి కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి విస్తరించి మాట్లాడను. మనమందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్య సందేశాన్ని మనం విందాము. అందరూ కూడా ఫోన్స్, ఎప్పుడు రాని ఫోన్స్ ఇప్పుడు వస్తాయి. ఇక గమనించండి, కాల్ చేసిన హ్యాపీ క్రిస్మస్ అంటారు తప్ప ఇంకేమీ లేదు. తర్వాత కూడా చెప్పుకోవచ్చు. అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్తో దయచేసి కొద్ది నిమిషములు బహుశ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి ఈ డిసెంబర్ మాసంలో 14 క్రిస్మస్ మెసేజెస్ చెప్పాను, 14 మెసేజ్ చెప్పాను. ఈరోజు 15th మెసేజ్ ఈరోజు చెప్పేది. కాబట్టి మరి చాలా జాగ్రత్తగా దయచేసి శ్రద్ధతో మీరందరూ కూడా ఒక వినూతనమైన విషయాన్ని మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు వారి జన్మ ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే కన్యక మరియ ద్వారా ఆయన భూమి మీదకి రావటము, యేసుక్రీస్తు వారికి శారీరకమైన తండ్రి లేకపోయినా తల్లి మాత్రం ఉంది, ఆమె మరియమ్మ గారు. అలాగే యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఒక నక్షత్రము భూమికి దగ్గరగా రావటము, అలాగే జ్ఞానులకు దారి చూపించింది యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఎవ్వరు పుట్టినప్పుడు చరిత్రలో ఇలాంటిది జరగలేదు. అలాగే మనం చూడగలిగితేనండి, యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత పరలోకములో ఉన్న దేవదూతలు భూమి మీదికి వచ్చి ఆయనకు జోలపాట పాడటం కూడా మనందరికీ తెలుసు. అలాగే యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మించారు అన్నప్పుడు వరల్డ్లో, ప్రపంచంలో నడి మధ్యలోనండి. యెరూషలేము అనే ఈ దేశం ఎక్కడుందంటే ప్రపంచ నడి మధ్యలో ఉన్నది. అందుకే దానికి ఏమన్నాడు అంటే ఆభరణమై ఉన్న దేశమా అన్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన వెలుగుగా కూడా వచ్చాడు గనక ప్రపంచానికి వెలుగునివ్వాలి అంటే ఆయన ప్రపంచము నడిబొడ్డున జన్మించాడు. అదే యెరూషలేములో ఉన్న బెత్లెహేము ప్రాంతము. అయితే మనం చూడగలిగితే ఈరోజు మనము నేర్చుకోబోతున్న అంశం ఏంటి అన్నప్పుడు, ఈరోజు మనుషులు రకరకాల వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మ్యారేజెస్ కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకుల కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఇలాగా రకరకాల వాటి కొరకు ఎదురు చూసేవారు మనకు కనపడుతున్నారు. కానీ భక్తులు ఎవరి కోసం ఎదురు చూశారో, భక్తులు ఎవరిని చూడాలి, ఎవరి మాటలు వినాలి అనుకున్నారో, ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇక బైబిల్ గ్రంథంలో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. దయచేసి ఆదికాండము 2వ అధ్యాయము, త్వరగా 2వ అధ్యాయము 16, 17 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. దేవుడు అంటున్నాడు, అన్ని తినండి, ఒక్కటి మానేయమన్నాడు. ఇదేమైనా పెద్ద కష్టమా అండి? ఏంటండి, ఒకటే తినండి 100 మానేయండి అంటే కష్టం. కానీ అన్ని తినండి, ఒక్కటి మాత్రం తినొద్దు. ఒకవేళ నా మాట కాదని మీరు తింటే మీరు చస్తారు అని చెప్పాడు. అంటే ఆ తోటలో తింటే చనిపోయే ఫలాలు కూడా ఉన్నాయి. అలాగే మరొక ఫలాలు కూడా మీరు చూడగలిగితే ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా మనం చదువుకుందాము. మంచి చెడ్డలను ఎగురున్నట్లు కాబట్టి అతను ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని
దేవుడైన యెహోవా చాలండి. ఇక్కడ చూడగలిగితే ఆ తోటలో తింటే చనిపోయే ఫలాలు ఉన్నాయి, తింటే నిరంతరము బ్రతికే ఫలాలు ఉన్నాయి. అంటే చావాలన్నా బ్రతకాలన్నా ఆ తాళపు చెవులు, ఆ కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి అంటే ఆదాము అవ్వల దగ్గర ఉన్నాయి. అంటే బ్రతకాలన్న వారి చేతిలోనే ఉంది, చావాలన్నా వారి చేతిలోనే ఉంది. ఒక సీతకోక చిలుకను మీరు చేతులు పట్టుకున్నారు అనుకోండి, అది బ్రతికున్నదా చనిపోయిందా, అది బతకాలన్నా చనిపోవాలని ఎవరి చేతిలో ఉంటుందండి? గట్టిగా నొక్కారు అనుకోండి చనిపోయిద్ది. ఇలాగా చనిపోకుండా పట్టుకున్నారు అనుకోండి అది బతికిపోతుంది. అర్థమైందండి? అర్థమైందమ్మా? అమ్మ దయచేసి ఇప్పుడే ఇవన్నీ ఏం రాసుకోకండి, ఫస్ట్ వాక్యం వినండి, ఇంట్రెస్ట్ పెట్టి వినండి. ఎక్కువసేపు కూడా చెప్పను, దయచేసి వాక్యం వినండి. అంటే తింటే చనిపోయే ఫలాలు ఉన్నాయి, తింటే బ్రతికే ఫలం. అంటే చావాలన్నా బ్రతకాలన్నా ఆ తాళపు చేతులు ఎవరి దగ్గర ఉన్నాయండి? ఇదిగో ఆదాము అవ్వల చేతిలో పెట్టాడు దేవుడు. ఎప్పుడైతే పండు తిన్నారో ఏం జరిగిందంటే, పండు తిన్న తర్వాత ఆ తాళపు చేతులను ఒక దొంగ లాక్కున్నాడు. ఒక దొంగ ఏం చేశాడు? వారి చేతిలో నుండి లాగేసుకున్నాడు, దొంగిలించాడు. అందుకే ఇప్పుడు ఆ కీస్ ఎవరి చేతిలోకి వెళ్ళాయో దయచేసి మీరు చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15 వచనాలు దయచేసి చదువుకుందాం. చదవండి. కాబట్టి ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయేను. ఆదాము అవ్వ చేతిలో ఉండవలసిన ఆ చావు బ్రతుకుల తాళపు చేతులు ఎవరి చేతిలోకి వచ్చేసాయి? సాతాను చేతిలోనికి వచ్చేసాయి. ఎందుకు వచ్చేసాయి అంటే, వీళ్ళు పాపము చేసి తినవద్దన్న పండు తిని ఇదిగోనండి ఆ తాళపు చేతులు సాతాను చేతికి అందించారు. అప్పుడు ఏం జరిగింది? మరలా ఆదికాండము అప్పుడు ఏం జరిగిందో మనం చూడగలిగితేనండి, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. చూచినప్పుడు కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. ఆమె కొన్ని ఫలాలు తిన్నది, కొన్ని తన భర్తకి ఇచ్చింది. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే భార్యను పోషించవలసిన బాధ్యత భర్తదా భార్యదా? ఎవరిదండి? ఎవరు పోషించాలమ్మా? యాక్చువల్గా ఎవరు తెచ్చివ్వాలి? పండు భర్త తెచ్చి అవ్వకి ఇవ్వాలి. కానీ ఇక్కడ మీరు చూడగలిగితే అవ్వ ఫ్రూట్ తీసుకొచ్చి, ఆ ఫలాన్ని తీసుకొచ్చి ఆదాము గారికి ఇచ్చింది. ఎందుకంటే భర్త కుటుంబాన్ని పోషించాలి, భార్యను కావచ్చు, పిల్లలు కావచ్చు. ఎందుకంటే ఉద్యోగము పురుష లక్షణము అన్నారు. మరి ఇక్కడ ఎందుకు అవ్వ కొన్ని ఫలాలు తీసుకొచ్చి ఆదాము గారికి ఎందుకు ఇచ్చింది అంటేనండి, జంతువులో కూడా ఒక సింహము కావచ్చు, ఒక పులి కావచ్చు, ఈ మగ సింహానికి, ఈ మగ పులికి ఆడ సింహాలు వేటాడి ఆహారాన్ని తెచ్చిస్తే అవి తింటాయటండి. అది పులి కానివ్వండి, అది భర్త పులి కానివ్వండి, అది భర్త సింహం కానివ్వండి, వీటికి ఈ ఆడ సింహము కానీ ఆడపులులు కానీ ఆహారము తెచ్చిస్తే అవి తింటాయట. కానీ ఎప్పుడైతే ఇదిగోనండి వీళ్ళు పండు తిన్నారో రూల్ చేంజ్ అయిపోయింది.
అప్పటి వరకు భార్య ఆహారాన్ని తెచ్చివ్వాలి. కానీ ఇక నుండి ఇదిగో నీవు కష్టపడతావు అన్నాడు. ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని కూడా మనం చూద్దాం. 9వ వచనాన్ని చదువుదాం. అదే అధ్యాయం 9వ వచనం చదవండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనేను. తిన్నది ఎవరండి? ఫస్ట్ తిన్నది ఎవరండి? అవ్వ తిన్నది. అవ్వని పిలవాలా, ఆదామును పిలవాలా? ఎవరిని పిలవాలండి? అవ్వని పిలవాలి. కానీ ఎవరిని పిలుస్తున్నాడు? కుటుంబ యజమానుని పిలుస్తున్నాడు. నీ భార్య దేవునికి దూరం అవుతుంటే, నీ పిల్లలు దేవునికి దూరం అవుతుంటే, ఇదిగో నీ భార్య పిల్లలు దేవునికి దూరంగా బ్రతుకుతుంటే, ఓ కుటుంబ యజమానుడా నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎక్కడున్నావు? రేపు ప్రతి ఒక్కరిని కుటుంబ యజమానుని దేవుడు లెక్క అడుగుతాడు. నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ భార్య విషయంలో కావచ్చు. ఇదిగోనండి, దేవుడు లెక్క అడుగుతాడు. నీ కుటుంబాన్ని నువ్వు ఎందుకు పట్టించుకోవటం లేదు? నీ కుటుంబాన్ని నువ్వు ఎందుకు కాపాడుకోవటం లేదు? రేపు దేవుడు మనల్ని, కుటుంబ యజమానుల్ని, మీ పిల్లల గురించి కావచ్చు, మీ భార్య గురించి కావచ్చు, ఆయన లెక్క అడుగుతాడు, మర్చిపోవద్దు. అప్పుడు ఆదామును పిలిచాడు. ఆదామును పిలిచిన తర్వాత 10వ వచనము, అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కొంటిని అనెను. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు చెప్పిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? ఎప్పుడైతే పండు తిన్నారో ఏం జరిగిందంటేనండి, పాపము దాని పిల్లలన్నీ కూడా వారిలోనికి వచ్చేసాయి, ఆదామవ్వలోనికి. ఎప్పుడైతే పండు తిన్నారో ఆ పాపము కన్న పిల్లలున్నాయి, కొన్ని పాపము కన్న పిల్లలు, ఇవన్నీ కూడా ఆదాము అవ్వలోనికి ప్రవేశించాయి. ఒక షుగర్ వ్యాధి ఉందనుకోండి. షుగర్ వ్యాధి వస్తే అది ఒక్కటే రాదండి. అది ఏం చేస్తుందంటే కొన్ని రోగాలను వెంట పెట్టుకొని వస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళకు కండ్ల మీద ఎఫెక్ట్ పడుతుందా? పడదమ్మా. కండ్ల మీద ఎఫెక్ట్ పడుతుందండి. కండ్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. కాళ్ళలో నొప్పులు, ఆ పెయిన్స్ అండి, కాళ్ళలో పెయిన్స్ అండి. కొంతమంది షుగర్ ఎక్కువైన వారికి ఒక కాలు కూడా తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే షుగర్ వస్తే అది ఒక్కటే రాదు, కొన్ని రోగాలను వెంటబెట్టుకొని వస్తుందన్నది ఎంత నిజమో, పాపము వస్తే అది ఒక్కటే రాదండి. అది కూడా అది కన్న కొన్ని పిల్లలను అది వెంటబెట్టుకొని వస్తుంది. ఎప్పుడైతే పండు తిని పాపం చేశారో వెంటనే ఏమొచ్చిందంటే వారికి సిగ్గు కలిగింది. అందుకే మేము దిగంబరులము, మాకేం కావాలి అంటే మాకు ధరించుకొనుటకు ఇదిగో ఆ అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకొని వారి దిగంబరత్వాన్ని కప్పుకున్నారు. అంటే ఎప్పుడైతే పండు తిన్నారో ఏమొచ్చిందంటే సిగ్గనే ఒక పాపం వచ్చిందండి. తర్వాత రెండవది ఏమొచ్చిందంటే ఇదిగో ఎదుటి వారి మీద నేరం నెట్టాలి తప్ప అది నేను చేశానని మాత్రం ఒప్పుకోవద్దు అన్నదా, అది కూడా వాళ్ళలోనికి వచ్చేసిందండి. అందుకే ఆదాముని అడిగాడు, ఏమయ్యా ఎందుకయ్యా పండు తిన్నావంటే, నేను ఎక్కడ తిన్నాను, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ చెబితేనే నేను తిన్నాను. అంటే ఇప్పుడు ఆదాము నేరాన్ని ఒప్పుకుంటున్నాడా, అవ్వ మీదకి నెట్టాడా? ఎవరికి మీద నెట్టాడమ్మా? అవ్వ మీదకి నెట్టాడు. పోనీ అవ్వేమైనా ఒప్పుకుందా? ఆమెమంది, నువ్వు సర్పాన్ని చేసావు కదా, ఆమెమో ఆ సర్పం మీదకి నెట్టింది, ఈయనేమో ఆమె మీదకి నెట్టాడు. అంటే పండు తిన్న తర్వాత సిగ్గనేది వచ్చింది. పండు తిన్న తర్వాత ఎంత నేరమైనా నువ్వు ఒప్పుకోవద్దు, కానీ ఇదిగో పక్క వాళ్ళ మీదకి నెట్టేయాలి. ఇది కూడా వచ్చిందండి. తర్వాత ఏమొచ్చిందంటే భయం అనేది కూడా వచ్చింది. భయపడి, అదే కదండి మనం చదువుకున్నాం, భయపడి దాక్కున్నాను. అప్పటి వరకు ఆదామవ్వలకు భయము లేదండి, ప్రపంచానికి భయము లేదు.
అప్పటి వరకు భయం లేదు. ఈ భయం అనేది కూడా వారిలోనికి ప్రవేశించింది. ఆ తర్వాత 4వది అవిధేయత ప్రవేశించింది. అవిధేయత, డిసొబీడియన్స్ అనేది కూడా వాళ్ళలోనికి ప్రవేశించింది. అందుకే ఒక పాపము వస్తే అది ఒక్కటే రాదండి, అది కన్న పిల్లలను తీసుకొని వస్తుంది. అలా ఆదామవ్వలోనికి ఇలా అన్ని ప్రవేశించి టోటల్గా మనిషిలోనికి ఒక పాప ప్రపంచమే మనిషిలోనికి ప్రవేశించింది. ఒక పాప ప్రపంచమే అతనిలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు పండు తిన్న తర్వాత ఇక దేవుడు ఆదాము అవ్వలకు శాపం పెట్టాడు. మీ అందరికీ తెలుసు. ఏం పెట్టాడు? ఆదాము గారికి 3వ అధ్యాయము దయచేసి 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనము. నీవు నీ భార్య మాట విని తినవద్దని తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. చాలండి, ఇదంతా మీరు చదవగలిగితే ప్రారంభంలోనేమో అవ్వ ఆహారం తీసుకొచ్చి ఆదాము గారికి ఇచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఇక నుంచి నీవు నీ బ్రతుకు దినములన్నింటను నీవు ప్రయాసపడతావు. అప్పటి వరకు మనిషికి చెమటంటే తెలియదండి, చెమటంటే స్వెట్ అంటే తెలియదండి. కానీ ఇదిగో నీవు కష్టపడతావు అని శాపం పెడితే, ఇక అవ్వకేం శాపం పెట్టాడు? 16వ వచనంలో మిక్కిలి హెచ్చించేదను, అతడు నిన్ను ఏలును. అప్పటి వరకు దేవుడు ఆదామవ్వలను ఏలుతున్నాడు. అప్పటి వరకు మీరు పండు తిని పాపం చేశారు కదా, ఇక నుంచి నీ భర్త నిన్ను ఏలతాడు. నీవు ఇదిగో ఎలా పిల్లలు కంటావు? వేదనతో నీవు పిల్లల్ని కంటావు. ఆ శాపము ఎవరికి పెట్టాడంటే స్త్రీకి పెట్టాడు. ఈ మధ్యకాలంలో నొప్పులు రాకుండా ఇంజెక్షన్ వేసుకొని పిల్లలుగా అంటున్నారు, కానీ ఏమన్నాడు? దేవుడు పెట్టిన శాపం అండి. ఒకవైపు ఆదాముకు, ఒకవైపు అవ్వకు శాపం పెడుతుంటే సాతాను సంతోషపడతా ఉందండి. అమ్మయ్యా, సాతాను సర్వేలో కూడా తేలింది ఏంటంటే, ఇంటి పక్కలు గొడవ పెట్టుకుంటున్నారు అనుకోండి, ఇటు పక్కలు సంతోషపడుతూ ఉంటారు, అబ్బాయి భలే అవుతా ఉందని ఆనందపడుతూ ఉంటారట, సంతోషపడుతూ ఉంటారట. వాళ్ళకెవరికో గొడవ అవుతూ ఉంటే వీళ్ళు సంతోషపడుతూ ఉంటారట. అలాగే ఇది కూడా సంతోషపడుతూ ఉంటే సర్పము దానికి ఒక శాపం పెట్టాడు. ఇక్కడి నుంచి జాగ్రత్తగా మీరందరూ కూడా వినండి. దయచేసి 14-15 వచనాలు చదువుకుందాం. అదే అధ్యాయం 14-15 వచనం. శపించబడిన దానవై నీవు కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఇక నీవు కడుపుతో పాకుతావు. ఈ భద్రాచలం అడవుల్లోనండి పాముకు 4 కాళ్ళు ఏం కనిపించాయమ్మా? అది మీరు యూట్యూబ్లో కానివ్వండి, గూగుల్లో కానివ్వండి, మీరు సెర్చ్ చేయండి. పాముకు 4 కాళ్ళు ఉన్నాయండి. సైంటిస్టులు కూడా ఏం చెబుతున్నారంటే, పూర్వము పాములకు కాళ్ళుండేటివి, నిజంగానే ఉండేటివని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఎప్పుడైతే దేవుడు శాపం పెట్టాడో, ఇక నీ బ్రతుకు దినములన్నీ నువ్వు కడుపుతో ప్రాకుతావు, ఆ తర్వాత మన్ను తింటావు నీవు అని. తర్వాత ఇక 15వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. 15వ వచనము అక్కడ చెబుతున్నాడు, మరియు నీకును సీను నానా అక్కడ కాసేపు కూర్చోండి, అక్కడ కూర్చో. ఇప్పుడు ఎందుకు తీస్తున్నావు? అన్నీ ఇప్పుడు అయిపోలే కదా, అక్కడ కూర్చోండి, కాసేపు కూర్చోండి.
అది నిన్ను తల మీద కొట్టును, అది నీ మడిమె మీద కొట్టునని చెప్పాను. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు, నీ సంతానము, సర్పమా విను, నీ సంతానమునకును అలాగే అదిగో స్త్రీ సంతానమునకును వైరము కలగజేస్తాను. ఒక యుద్ధం ప్రారంభం కాబోతుంది. సర్పానికి సంతానం ఉందా? సర్పానికి సంతానం ఉందా అంటే సర్పానికి కూడా సంతానం ఉంది. అందుకే బాప్టిజం ఇచ్చి యోహాను గారు 3:7లో సర్ప సంతానం అన్నాడు. అలాగే మత్తయి సువార్త 12:34లో కూడా యేసు ప్రభువు వారు సర్ప సంతానమా అన్నాడు. అంటే ఇదిగో సర్పంతో చెబుతున్నాడు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను. అక్కడ ఆ స్త్రీ సంతానం అన్న దగ్గర ఫుట్ నోట్లో ఒక నంబర్ ఉంది చూడండి. అక్కడ ఏమనుందో కింద చూడండి. ఫుట్ నోట్లో ఒక నంబర్ ఉంది చూడండి. అక్కడ అమ్మ అక్కడ ఫుట్ నోట్లో లేదా 1 నంబర్ అని లేదా? కింద ఏమనుందండి? ఆయన. కింద ఏమనుందండి? ఆయన. ఇక్కడ పాము చావాలి అంటే ఆయన పాము తల మీద కొట్టాలి. అలాగే పామేమి చేస్తుందంటే ఆయన మడిమ మీద కొడుతుంది. అంటే ఇటు పాము చనిపోతుంది, అలాగే ఇదిగోనండి ఆయన కూడా చనిపోతాడు. యుద్ధములో 2 మరణాలు మనకు కనపడుతున్నాయి. 2 మరణాలు కనపడుతున్నాయి. దేవుడు అంటున్నాడు, ఇదిగో సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి యుద్ధం ప్రారంభం కాబోతుంది. ఆదాము ఆయన నీ గర్భములో నుండి రాబోతున్నాడు, నీలో నుండి ఆయన రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఆయన నీ గర్భములో నుండి ఆయన రాబోతున్నాడు అని ఆదాము గారు చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ తర్వాత పుట్టాడండి, కయ్యూను పుట్టాడు. 4వ అధ్యాయము ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనము. కయ్యూన్ని కని చాలండి. ఇక్కడ ఎప్పుడైతే కయ్యూను పుట్టాడో కయ్యూను బాల్యము చూసి ఆదామవ్వలు సంతోషిస్తున్నారు, ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఆదాము అవ్వలకి ఏమి లేదండి, బాల్యము లేదు. ఆ తర్వాత కయ్యూను పుట్టాడు. కొంతకాలానికి హేబేలు పుట్టాడు. ఆ తర్వాత హేబేలు ఏం చేశాడంటే కయ్యూనును చంపటం మనందరికీ తెలుసు. కయ్యూను హేబేలును చంపటం మనందరికీ తెలుసు. ఇక హేబేలు చనిపోయాడన్న వార్త ఆదామవ్వలకు తెలియగానే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 8వ వచనం మనం చూడగలిగితే అతన్ని చంపాను. ఎప్పుడైతే హేబేలు చనిపోయాడో ఆదామవ్వలు పరిగెత్తుకొని వెళ్ళారు. ఎందుకంటే అక్కడ పాము ఏమైనా ఉంటుందో ఏమో అని పరిగెత్తుకొని వెళ్ళారు. కానీ అక్కడ పాము లేదు. కానీ ఎవరు చనిపోయారు? హేబేలు చనిపోయి ఉన్నాడు. అంటే ఒక కుమారుడేమో చనిపోయాడు, ఒక కుమారుడేమో పారిపోయాడు. అంటే ఎవరాయన? ఆదామవ్వలు ఎదురు చూస్తున్న ఆయన ఎవరు? ఆయన అలా ఎదురు చూశారు. వాళ్ళు చూడకుండానే చనిపోయారు ఆదామవ్వలు. ఇంతకీ ఎవరాయన? ఇక అబ్రహాము గారి దగ్గరికి వద్దామండి. దయచేసి అబ్రహాము గారికి చెప్పింది యాకోబు గారికి చెబుతున్నాడు. ఆదికాండం 28వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 28వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమర తట్టుకును, తూర్పు తట్టుకును, ఉత్తరము తట్టుకును, దక్షిణము తట్టుకును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. అబ్రహాము గారికి చెప్పిందే యాకోబు గారికి దేవుడు చెబుతున్నాడు. నీ సంతానము నుంచి ఆ సంతానం ఎవరా సంతానము?
ఎవరా సంతానము? ఆ తర్వాత అండి మరి ఇష్మాయేల్ పుట్టాడు. ఆ తర్వాత అబ్రహాము గారికి ఇస్సాక్ గారు పుట్టారు. ఎప్పుడైతే ఇస్సాక్ గారు పుట్టారో ఇస్మాయేలు ఇంటిలో నుండి గెంటి వేయబడ్డాడు. అంటే ఇదిగో ఇస్సాకు ఆ సంతానము కాదనమాట. ఆ తర్వాత అబ్రహాము గారు ఎదురు చూశారు. ఆ తర్వాత యాకోబు గారి దగ్గరికి రాగలిగితే ఆయన కూడా ఆ సంతానం ఎవరు? వీళ్ళందరూ కూడా ఎదురు చూశారు. అయ్యా, ఎవరు ఆ సంతానము? ఎవరు అన్నప్పుడండి దేవుడు యాకోబు గారికి ఒక క్లూ ఇచ్చాడు. యాకోబు, నువ్వు అడుగుతున్నావు కదా, ఆ సంతానం ఎవరో నువ్వు అడుగుతున్నావు కదా, ఆ సంతానం ఏ గోత్రము నుండి వస్తాడో నీకు ఒక క్లూ చెబుతున్నాను అని యాకోబు గారితో దేవుడు మాట్లాడుతూ ఆదికాండం 49వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 49వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 49:10 చదవండి. షిలోహు వచ్చు వరకు ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. 140 సంవత్సరాలు ఎదురు చూశాడు. అప్పుడు దేవుడు అతనికి చెబుతున్నాడు, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగిపోదు. షిలోహు అంటే అర్థం ఏంటంటేనండి, షిలోహు అంటే సమాధానకర్త. షిలోహు అంటే అర్థం ఏంటండి? సమాధానకర్త. ఆ సమాధానకర్త ఏ గోత్రం నుండి వస్తాడు అంటే యాకోబు యూదా గోత్రములో నుండి వస్తాడు. ఆయన ఏ గోత్రం నుండి అండి? ఆ సమాధానకర్తనే ఆయన యూదా గోత్రములో నుండి వస్తాడు. ఇప్పుడు ఆదామవ్వలకు చెప్పిన ఆయన, అబ్రహాము గారికి చెప్పిన ఆయన, యాకోబు గారికి చెప్పిన ఆ సంతానము, వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన ఏ గోత్రం నుండి వస్తాడు? యూదా గోత్రములు. షిలోహు అన్న పదానికి అర్థం ఏంటంటే సమాధానకర్త, పీస్ ఆఫ్ ప్రిన్స్, సమాధానకర్త యూదా గోత్రములో నుండి వస్తాడు. అలాగేనండి యోబు గారు కూడా యేసు ప్రభు వారి కొరకు ఎదురు చూశాడటండి. యోబు గారు కూడా, ఈయన అబ్రహాము గారికి సమకాలికుడు యోబు గారు. అబ్రహాము గారికి ఆయన కూడా ఒక మాట ఏమన్నాడో యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 19వ అధ్యాయం 25వ వచనం. నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఆయన అంటున్నాడు అబ్రహాము గారికి, యోబు గారికి 2 కోరికలు ఉన్నాయండి. 2 కోరికలు. ఒకటి ఏంటంటే, ఇదిగో నా కుటుంబం బాగుండాలి. రెండవది, ఇదిగో ఆ విమోచకుణ్ణి, ఆ మెస్సియాను నేను చూడాలి. కానీ నాకేం తెలుసు అంటే ఇదిగో నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. అంటే నేను బ్రతికుండగా ఆయన భూమి మీదికి రాడు అని నేను ఎరుగుదును. ఇటు యోబు గారికి తెలుసండి. అలాగే మోషే గారు కూడా చెప్పాడు. టైం లేదు కనుక రిఫరెన్స్ రాసుకోండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనములో, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నేను పుట్టిస్తాను. నీలాంటి సాత్వికుడు, నీలాంటి ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అలాంటి ఒక ప్రవక్తను నీ సహోదరులో పుట్టిస్తాను అని మోషే గారికి చెప్పాడు. ఇలా మోషే గారి తర్వాత సమూయేలు దగ్గర నుండండి, ఆ అపోస్తుల కార్యములు 3:24 తర్వాత మీరు రాసుకోండి. అపోస్తుల కార్యం 3:24. సమూయేలు దగ్గర నుండి ఎంతమంది అయితే ప్రవక్తలు ఎదురు చూశారో, ఆ తర్వాత పెద్ద ప్రవక్తలు ఒక ప్రవక్తే. యెషయా గ్రంథం 7:14. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఎప్పుడైతే కన్యక ద్వారా రాబోతున్నాడు, ఇటు యూదా గోత్రం అని చెప్పాడు, తర్వాత ఆయన
కన్యక ద్వారా రాబోతున్నాడు, కన్యక ద్వారా రాబోతున్నాడు అనగానే ఎందరో స్త్రీలు వివాహము చేసుకోకుండా ఎదురు చూశారండి, ఎదురు చూశారు, వివాహం చేసుకోకుండా ఎదురు చూశారు. అలా ఏం జరిగిందంటేనండి, ఆ తర్వాత వాళ్ళు ఇదిగో ఇక రాడేమో అని ఇక వివాహాలు చేసుకున్నారు. కానీ అలా తన జీవితాన్ని కాపాడుకున్న ఒక స్త్రీయే కన్య మరియమ్మ గారు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఇదిగోనండి ఆ సంతానం రాబోతున్నాడు, మీ సహోదరులు రాబోతున్నాడు, ఒక కన్యక ద్వారా రాబోతున్నాడు అని చెప్పాడు, యూదా గోత్రం నుంచి రాబోతున్నాను చెప్పాడు. ఎక్కడ పుడతాడు అంటే మీకా 5:2 ప్రకారము ఎఫ్రాతా బెత్లెహేములో ఆయన జన్మిస్తాడు. మీకా 5:2లో చెప్పాడు. ఇక జకర్యా గ్రంథము 9:9లో ఆయన గాడిద మీద వస్తాడని రాయబడింది. అలాగే మలాకి గ్రంథం 4:2లో ఆయన నీతి సూర్యుడుగా రాబోతున్నాడు. నీతి సూర్యుడు అని ఎందుకు ఉపయోగించాడు అంటేనండి, ఇప్పుడు బ్యాక్టీరియా చనిపోవాలి అంటే సూర్యుడు ఉదయించాలి, బ్యాక్టీరియా చనిపోవాలి అంటే సూర్యుడు ఉదయించాలి, పాపం అనే బ్యాక్టీరియా చనిపోవాలి అంటే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు రావాలి. ఆదాము దగ్గర నుంచి ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందరో ప్రవక్తలు, ఎందరో పితరులు ఎదురు చూస్తున్నారు. ఇదిగో ఆయనను చూడాలి, ఆయన మాటలు వినాలి అనుకున్నారటండి. లూకాసు వార్త, త్వరగా లూకాసు వార్త 10వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందాము. అమ్మ దగ్గరికి వచ్చేసాము, క్లోజ్ చేసుకుందాము. లూకాసు వార్త 10వ అధ్యాయం 23-24 చదువుకుందాం. మీరు చూచుచున్న వాటిని అనేక మంది ప్రవక్తలను, రాజులను చూడకయు వినకయు ఉండినని శిష్యులతో చెబుతున్నాడండి. ఇదిగో నన్ను ఎందరో చూడాలనుకున్నారు, పితరులున్నారు, అందులో ప్రవక్తలున్నారు, అందులో రాజులున్నారు, ఎందరో నన్ను చూడాలి అనుకున్నారు, నా మాటలు వినాలనుకున్నారు. వారికి దక్కని భాగ్యం ఈరోజు శిష్యులారా మీకు దక్కింది. ఇప్పుడు చూసి నమ్మిన వారు ధన్యులా, చూడక నమ్మిన వారు ధన్యులా? అమ్మ ఎవరు ధన్యులో? శిష్యులు ధన్యులా, మనం ధన్యులమా? తోమతో ఏమన్నాడంటే, తోమ నువ్వు ఏలుబెట్టి చూసావు కానీ ఇదిగో చూడక నమ్మువారు ధన్యులు అంటే మనము ధన్యులము. ఇక ఎప్పుడైతే యాకోబు గారికి యూదా గోత్రములో నుండి ఆయన రాబోతున్నాడని ఎప్పుడైతే సాతానుకు తెలిసిందో, ఇక సాతాను ఏం చేసిందంటే యూదా గోత్రం మీద అటాక్ చేయడం ప్రారంభించింది. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే యాకోబు గారికి దేవుడు తెలియజేశాడో, యూదా గోత్రం నుంచి ఆయన రాబోతున్నాడని తెలియజేశాడో, యూదా గోత్రం మీద అటాక్ చేసిందండి సాతాను. దయచేసి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనము. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనము. 7వ అధ్యాయం 1వ వచనం యెహోషువ గ్రంథం. యూదా గోత్రములో, దయచేసి అందరూ అండర్లైన్ చేసుకోండి, యూదా గోత్రములో జబ్ది మన్మడును ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. ఈ ఆకాను ఏం చేశాడంటేనండి, యూదా గోత్రానికి చెందిన ఆకాను చేత ఇదిగోనండి కొంత అక్కడున్న బంగారు కమ్మిని దొంగిలింపచేసి దాచుకున్నాడండి. సాతాను ఇదిగోనండి ఒక ఆకాను ప్రేరేపించింది, అతను దోచుకున్నాడు, తర్వాత దాచుకున్నాడు. ఇది ఎక్కడ జరుగుతుంది అన్నప్పుడు అండి, ఇది ఎక్కడ జరుగుతుంది సందర్భం అంటే 5:13 చదువుకుందాం. ఈ సందర్భం ఎక్కడ జరుగుతుందంటే
13వ వచనం, 5:13 రమ్మ. అతడు కన్నులెత్తి చూడగా, అంటే యెరికో ప్రాంతములో ఒకరిని సాతాను ఏం చేసిందంటే ధనము పిచ్చోనిగా చేసింది. నువ్వు దోచుకున్నావు కదా, దాన్ని దాచుకో. యెరికో పట్టణములో ఇదిగోనండి ఈ సందర్భం జరుగుతుంది. అంటే యెరికో పట్టణస్థులందరినీ కూడా ధనము పిచ్చివారిగా మార్చేసింది. ఇప్పుడు అదే పట్టణానికి కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు వెళుతున్నారు. ఒక్కసారి అదే లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వచనము, లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వచనము చదవమ్మా. యెరికో పట్టణములోనికి ప్రవేశించి, ఏ పట్టణములోనైతే సాతాను జెండా పాతాడో, ఏ యూదా గోత్రం మీదైతే సాతాను అటాక్ చేశాడో, ఇదిగోనండి అదే పట్టణానికి యేసు ప్రభువారు వెళ్ళారు. ఆ పట్టణంలో ఎవరున్నారండి? ధనం పిచ్చి వాళ్ళు. ఆ పట్టణంలో ధనం పిచ్చి వాళ్ళు ఉన్నారు. ఏ సాతానైతే ఒక వ్యక్తి దోచుకున్న ధనాన్ని దాచిపెట్టింపజేసిందో, ఇదిగోనండి యేసుక్రీస్తు వారు ఆ పట్టణానికి వెళ్ళి దాచుకున్న ధనాన్ని యేసుక్రీస్తు వారు బయటికి తీయించాడు. ఆ వ్యక్తే పొట్టి జక్కయ్య. ఇప్పటి వరకు ప్రజల దగ్గర నుంచి నువ్వు ఎంతైతే అన్యాయముగా నువ్వు దాచుకున్నావో అదంతా కూడా నువ్వు తిరిగి ఇచ్చేయాలి. తిరిగి ఇచ్చేశాడు. అంటే ఎక్కడైతే సాతాను జెండా పాతాడో యేసుక్రీస్తు వారు ఆ జెండాను తీసేస్తున్నాడు. ఇదిగోనండి యుద్ధం ప్రారంభమయ్యింది. ఒక వ్యక్తిని కష్టపడి సాతాను దాచుకునేవాడిగా చేస్తే నిమిషాల్లో మార్చేశాడండి యేసుక్రీస్తు వారు. అంటే సాతానుతో యుద్ధం ప్రారంభమైంది. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. అందువలన 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. చదువు. లాస్ట్లో 9-10 వచనాల్లో మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. పొట్టి జక్కయ్యను చీకటిలో నుండి, మరణ ఛాయల నుండి, ఆ ధనము అనే ఆ పిచ్చి నుండి యేసుక్రీస్తు వారు బయటికి తీసుకొని వచ్చాడు. అంటే ఇదిగోనండి యుద్ధం ప్రారంభమయ్యింది. ఇప్పుడు యెరికో పట్టణంలో ఎవరున్నారండి? దోచుకునేవారు ఉన్నారు. మరొక పట్టణంలో వాళ్ళని ఏం చేసిందో త్వరగా యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. త్వరగా యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. యెరికో పట్టణము ధనము దోచుకునే వారి పట్టణం అయితే, ఇదిగోనండి యెరికో పట్టణము, ఈ సమరయ పట్టణము, ఇది వ్యభిచారులు ఉండే పట్టణము. ఇప్పుడు యేసు ప్రభువారు ఆ స్త్రీని భర్తను తీసుకొని రమ్మన్నప్పుడు 17వ వచనంలో ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని యేసు ఆమెతో, సరియే నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అనేను. ఎంతమంది అమ్మ మొత్తము? పాంచాలి అన్న పదం విన్నారా?
పాంచాలి అన్న పదం విన్నారమ్మా? ఆ పదానికి అర్థం ఏంటంటే 5 భర్తలు కలిగిన దానా అని దాని అర్థం. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈమెకి ఎంతమంది ఉన్నారు? 6 మంది. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అన్నప్పుడు 21వ వచనంలో చాలమ్మా నా మాట. అలాంటి స్త్రీని ప్రభు ఏమని పిలుస్తున్నాడమ్మా? అమ్మ ఏమంటున్నాడు? అమ్మా అంటున్నాడు. అలాంటి స్త్రీనా? అలాంటి స్త్రీని అమ్మా అంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారికి ఏ స్త్రీ అన్న కనపడితే ఆయన నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే అమ్మా అని పిలుస్తా. ఆ వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని కూడా ఏమన్నారు? అమ్మా, నిన్నెవరు కూడా హింసించలేదా? నిన్నెవరు కూడా ఏం చేయలేదా? అమ్మా అంటున్నాడండి. అలా ఏం జరిగింది? 39-40 వచనాలు కూడా చదవగలిగితే, నేను చెప్పినవన్నీ నాతో చెప్పినని అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరు గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. సాతాను ఏ పట్టణస్థులనైతే వ్యభిచారులుగా మార్చిందో అక్కడికి యేసుక్రీస్తు వారు వెళ్ళి 2 దినములు ఉండి వారి బ్రతుకులు మార్చాడు. క్రిస్మస్ అని సంతోషపడుతున్నాం, బట్టలు కొనుక్కుంటున్నాం, కానీ మన బ్రతుకు ఎంతవరకు మారింది? లాస్ట్ ఇయర్కి ఏమైనా మన బ్రతుకు మారిందా? మన క్రియల్లో ఏమైనా మార్పు ఉందా? ఇంకా నీ భక్తి జీవితం పెరిగిందా? ఇంకా నీ ఆత్మీయ జీవితం పెరిగిందా? యేసుక్రీస్తు వారు వచ్చిందే మన బ్రతుకులు మార్చడానికి. అటు యెరికో పట్టణంలో ఉన్న పొట్టి చెక్కైన మార్చాడు. సమరే స్త్రీని, ఆమె ద్వారా ఆ గ్రామములో ఉన్న మనుషులు ఏమంటున్నారు అంటే, ఇదిగో ఇక మీదట నీ మాటలను బట్టి సాతానుకు మైండ్ పోతుందండి. నేను ఎంత కష్టపడి ఇదిగో వ్యభిచారులుగా, దోచుకునేవారిగా, దొంగలుగా, నరహంతకులుగా నేను చేస్తుంటే ఈయన వచ్చి క్షణాల్లో మారుస్తున్నాడు అని ఏం జరిగిందంటే ఇస్కరియోతు యూదాలోనికి దూరాడు. ఇస్కరియోతు యూదాలోనికి లూకాసు వార్త 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు త్వరగా. లూకాసు వార్త 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాము. అంతటా యూదాలో సాతాను ప్రవేశించెను. ఇప్పుడు ఆదామవ్వలతో చెప్పబడిన ప్రవచనము ఏమని చెప్పాడండి? ప్రారంభంలో సర్పంతో ఏమని చెప్పాడు? సర్పమా, ఇదిగో ఆయన నీ తల మీద కొడతాడు, నీవు ఆయన మడిమ మీద కొడతావు. ఆ తర్వాత యేసు ప్రభువారు సాతాను తల మీద కొట్టాడు, పాము చనిపోయింది. పాము తల మీద కొట్టాడు, పాము చనిపోయింది. ఇప్పుడు పాము చనిపోతే తోక కదులుతుందా? కదలదమ్మా? అమ్మా, ఇప్పుడు సాతాను తలతో పనిచేయటం లేదు, జస్ట్ తోకతో. అసలు వాడు తోకతో ప్రపంచాన్ని వాడు ఏం చేస్తున్నాడంటే మనుషులను పాడు చేస్తున్నాడు. అసలు ఇంకా వాడికి తల ఉండి ఇవన్నీ ఉంటే ఇంకా పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి. సాతాను తల ఆయన చితగొట్టాడు. ఇప్పుడు సాతాను చేతిలో ఏమున్నాయండి? మరణపుకు సంబంధించిన తాళపు చేతులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి ఎవరి చేతులకు వచ్చాయో చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకొని మనమందరము కూడా ముగించుకుందాము. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చేతులు
నా స్వాధీనములో ఉన్నవి. ఆదాము అవ్వలతో చెప్పిన ప్రవచనం ఏదైతే ఉందో అది ప్రకటన గ్రంథములో దాని నెరవేర్పు జరుగుతుంది. అక్కడ వాడు తోటలో ఆ తాళపు చెవులు తీసుకుంటే యేసుక్రీస్తు వారు వాని తలను చితగ్గొట్టి ఆ తాళపు చేతులు వాని చేతిలో నుంచి తీసేసుకున్నాడు. అందుకేనండి ఆదాము అవ్వలతోనే చెప్పాడు, ఆయన ఇదిగో సర్పమా, ఇదిగో నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలగజేసేదని. ఆదాము దగ్గర నుంచి ఆయన కొరకు ఎదురు చూశారు 2000 సంవత్సరాల క్రితము యెరూషలేములో బెత్లెహేము అనే ఒక చిన్న గ్రామములో యేసుక్రీస్తు వారు జన్మించారు. ఎందుకు జన్మించారు అంటే మనం మారాలి అని. ఆయన ఎందరో దొంగల్ని మార్చాడు, ఎందరో వ్యభిచారులను మార్చాడు, ఎందరో నరహంతకులను మార్చాడు. మరి ఇన్ని వాక్యాలు వింటున్నా మనలో కలిగిన మార్పేంటి? మన వల్ల దేవునికి ఆనందం రావాలి, మన వల్ల దేవునికి సంతోషం రావాలి. కానీ ఇదిగోనండి, మన వల్ల దేవునికి ఎప్పుడు కూడా బాధ రాకూడదు. ఇలా ఎదురు చూశారు, ఆ భాగ్యము శిష్యులకు దక్కింది. అయితే మనల్ని అంటున్నాడు, చూడక నమ్మువారు మనము ధన్యులము. క్రీస్తుని పోలి నడుచుకుందాము, క్రీస్తులాగా నడుచుకుందాము. క్రీస్తు అడుగులు వేసుకుంటూ పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి ఫలింపు ప్రార్థన శ్రీమతి జి పోలమ్మ యేసుపాదం గారు ముందుకు విచ్చేసి వారు ఫలింపు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తారు.